మిత్రులారా, ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. వారు ట్విట్టర్లో కూడా అభ్యంతకరంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రెండు విషయాలు మీ దృష్టికి తీయదలుచుకున్నా. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ చాలా దుర్మార్గంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు చిల్లర రాజకీయాలు మాని దేశభక్తిని ప్రదర్శించాలంట. అసలు కిషన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఇంకా కూడా కేంద్ర మంత్రిలాగా మీరు ప్రవర్తించబోతే అసలు ఏమనుకోవాలి? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో వారి చిన్న వయసులోనే వారి తండ్రిని, వాళ్ళ నాయనమ్మని టెర్రరిస్టుల చేతిలో, విచ్ఛిన్నకారుల చేతిలో దేశ సమైక్యత కోసం వారి కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు. వారి కుటుంబంలో ఈ రోజు 4 తరాలు 5 తరాలు ఉంటే ముగ్గురికి భారతరత్న ఇచ్చారు. వారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎక్కడిది? రాహుల్ గాంధీ గారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు? రాహుల్ గాంధీ గారి దేశభక్తి గురించి, రాహుల్ గాంధీ గారి ఈ దేశం మీద వారికి ఉన్న నిబద్ధత గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు కానీ మీ ప్రధానమంత్రి మోడీకి కానీ మీకు కానీ ఉందా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గాంలో దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అఖిలపక్ష సమావేశంలో మా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, మా ప్రీతమ నేత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, పార్లమెంట్ సభ్యులు, భారతదేశంగా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్డు మీదకి వచ్చి మీకు మద్దతు తెలియజేశాం. ఇంత సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తే మీరు మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయా? రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు? ఈ దేశ విదేశాంగ శాఖ మంత్రి ముందుగానే పాక్ కి తెలియజేశాము అని ప్రెస్ మీట్ లో చెప్తే ఆ తెలియజేసే విధానము అర్హత ఆ మంత్రికి ఉందా అని అడిగాడు. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. మీ ప్రధానమంత్రి చెప్పాడు కదా, ప్రధానమంత్రి ఫస్ట్ అయినప్పుడు కొత్తల్లో పార్లమెంటే దేవాలయం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే దేవాలయం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఆ నమ్మకం లేదు మీకే. కాబట్టి రాహుల్ గాంధీ గారి డిమాండ్ మీరు అంగీకరించమని అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఏమడిగారు? పార్లమెంట్ సమావేశం అత్యవసరంగా పెట్టండి, పార్లమెంట్ సభ్యులందరికీ తెలియజేయండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఈ దేశంలో ప్రజల మనోభావాలు, ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది. అదే రాహుల్ గాంధీ గారు అడిగారు మిమ్మల్ని, పార్లమెంట్ సమావేశాలు పెట్టండి మన ఆయన, ఏం జరుగుతుందో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీకు దేశభక్తి లేదు, మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అని బుద్ధి లేని మాటలు కేంద్రం